హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రను రెడ్డి వ్లాగ్స్. ఈరోజైతే మేము జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ శక్తి పీఠం అమ్మవారిది. ఇది ఎక్కడ ఉంటుందంటే కర్నూలుకి నియర్ బై ఉంటుంది. పక్కనే కృష్ణా నది కూడా ఉంటుంది. యాక్చువల్గా ఇది మన హైదరాబాద్ టు జోగులాంబ అయితే 3.5 అరౌండ్ 4 hours అయితే జర్నీ ఉంటుంది. మాకు ఆల్మోస్ట్ ఒక 4 hours పట్టింది. మేము మధ్యలో ఆగుకుంటూ కొంచెం స్లోగా వెళ్ళాము. అండ్ హైవే కాబట్టి కొంచెం తొందరగానే రీచ్ అయ్యామని అనిపించింది. ఈ రూట్ మ్యాప్ వచ్చేసి హైదరాబాద్ టు జడ్చర్ల కొత్తకోట అటు నుండి నెక్స్ట్ టెంపుల్కే. మేమైతే 11కి స్టార్ట్ అయ్యాము అండ్ మధ్యలో లంచ్ కూడా చేసుకున్నాము. యాక్చువల్గా ఇది నా సెకండ్ టైం విజిట్ అవ్వడము ఆ టెంపుల్ని. నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మా అక్క వాళ్ళతో వెళ్ళాను ఫస్ట్ టైమ్. అండ్ ఇప్పుడు సెకండ్ టైము. ఇప్పుడు కూడా అక్క వాళ్ళతో వెళ్తున్నాను ఫ్యామిలీతోటి. మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మధ్యలో మాకు ట్రైన్ పాసింగ్ అవుతుంది అండ్ అక్కడ ఒక 5 to 10 minutes అయితే వెయిట్ చేసాము. అక్కడ చాలా మంకీస్ ఉన్నాయి. పాపం వాటికి ఫుడ్ సరిగ్గా దొరకక చాలా స్ట్రగుల్ అవుతున్నాయి అనుకుంటా. మా దగ్గర బనానాస్ ఉంటే అవి వేసేసాము. ఇంకా మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ 3 కల్లా అయితే 3-4 కల్లా రీచ్ అయ్యాము. అండ్ చాలా ఎండలుగా ఉన్నాయి. ఇప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దేవుడికి ఏమేమి కావాలో అవి తీసుకున్నాము. పూలదండ, కొబ్బరికాయ, గాజులు, నిమ్మకాయల దండ, అమ్మవారికి ఏమేమి పెడతామో అవన్నీ అయితే తీసేసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. బయట అయితే టికెట్స్ ఏం లేవు పూజ చేయించుకోవడానికి. లోపల పంతుల దగ్గర టికెట్స్ అవైలబుల్గా ఉంటాయంట. అక్కడే తీసుకొని అక్కడే పూజ చేయించుకోవాలని అయితే మాకు బయట చెప్పారు. సో టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. ఇది అమ్మవారిది. అసలు అమ్మవారిని అప్పుడు నేను చూసినప్పుడు నాకు అంత గుర్తులేదు. బట్ ఈసారి అయితే చాలా ప్రశాంతంగా చాలా ప్లెజెంట్గా చూశాను. అమ్మవారి రూపము చాలా మంచిగా అనిపించింది. ఎవరికైనా కావాలా వాటర్? అండ్ టెంపుల్లో అయితే వీడియో ఫొటోస్ ఏం తీసుకోవద్దు. సో అక్కడైతే ఎటువంటి వీడియో తీయలేకపోయాను. అందరము కలిసి కుంకుమార్చన అయితే చేయించుకున్నాము. కుంకుమార్చన చేయించుకున్న తర్వాత ఇంకా టెంపుల్ బయటకి వచ్చేసాము. యాక్చువల్గా అటు సైడ్ టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్కి లెఫ్ట్ సైడ్ మొత్తం శివాలయాలు ఉంటాయి. చాలా ఎప్పటి నుండో ఉన్న శివాలయాలు, ఓల్డ్వి చాలా చాలా ఉంటాయి. అక్కడికి వెళ్దామనేసి ఇంకా మేమైతే బయటికి వచ్చేసాము. చిట్టి మంకీ మౌర్య ఇంకా మనం టెంపుల్ నుండి బయటికి వచ్చాక రైట్ సైడ్ చూసుకుంటే ఒక చిన్న గేట్ ఉంటుంది. ఆ గేట్ లోపలికి వెళ్తే మనకి ఇంకా అన్ని టెంపుల్స్ కనిపిస్తాయి. ఆల్మోస్ట్ అన్ని శివుడి విగ్రహాలు మాత్రమే ఉంటాయి, శివలింగాలు మాత్రమే. ఇంకా మనము అక్కడ అన్నీ చూసేసుకొని ఇంకా కొంచెం లోపలికి వెళ్ళామనుకో, అక్కడ కూడా మనకి లెఫ్ట్ రైట్ 2 ways ఉంటాయి. ఒక సైడ్ లెఫ్ట్కి వెళ్తేనేమో దర్గా ఉంటుంది అండ్ ఇంకా వేరే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. రైట్కి వెళ్తేనేమో ఇంకా మొత్తం శివుడి లింగాలు మాత్రమే కనిపిస్తాయి. టెంపుల్ మొత్తము ఆల్మోస్ట్ శివాలయాలు మాత్రమే ఉన్నాయి. అండ్ ఇది ఏ కాలంలో కట్టించారో మాత్రం అసలుకి ఎంత బాగుందంటే లోపల మేము బయట అంత ఉబ్బరానికి ఫుల్ చెమటలు పడుతున్నాయా, లోపలికి వెళ్తే మాత్రం చాలా కూల్గా ఉంది. ఆ స్టోన్స్తో ఉన్నా కానీ అసలుకి చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఈవినింగ్ టైంలో మాత్రం చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుండి సన్ అలా పడుతుంటే మొత్తం ఆ టెంపుల్ వైబ్ మాత్రము చాలా అంటే చాలా బాగుంది. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అయితే మంచిగా ప్రిఫర్ చేసుకోవచ్చు మనము. ఒకవేళ ఫోటోషూట్స్ అలా ఏమన్నా ఉంటే వెడ్డింగ్కి కానీ ఏమైనా ట్రెడిషనల్గా మనం చేద్దాం అనుకుంటే అలాంటి వాటికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఇవన్నీ ఎప్పటి నుండో ఉన్నవి, అసలుకి ఇంత కూడా చెక్కు చెదరలేదు. ఒక్కొక్క లింగము అసలుకి మనం లోపలైతే పంతులు ఎవ్వరూ లేరు. మనం డైరెక్ట్గా వెళ్ళేసి దేవుడికి ఏమైనా కావాలనుకుంటే లైక్ నైవేద్యం పెట్టాలన్నా, ఫ్రూట్స్ అభిషేకం చేయాలన్నా మన చేతులతోటే చేసుకోవచ్చు, ఎవరు లేరు.
నెక్స్ట్ మేము లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక దర్గా ఉంది. దర్గా లోపలికి వెళ్ళి లైక్ వాళ్ళు చేస్తారు కదా నెమలి తోటి ఇలా కొట్టడము అండ్ దృష్టి తీసేయడము అలా చేశారు. టెంపుల్ నుండి బయటికి వచ్చేసి రివర్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా ప్లెజెంట్గా ఈవినింగ్ టైంలో కదా మేము వెళ్ళింది. చాలా చల్లటి గాలి, చాలా మంచిగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ స్పెండ్ చేసాము, కూర్చున్నాము. కింద వాటర్ దగ్గరికి వెళ్ళి ఆ స్మాల్ బోట్స్ ఉన్నాయి కదా అందులో బోటింగ్ కూడా చేయొచ్చు అంట. బట్ మాకు కొంచెం భయం వేసింది, మేమంతా డేర్ చేయదలుచుకోలేదు. అండ్ కాళ్ళు చేతులు అయితే కడుక్కొని మళ్ళీ పైకి వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ 6:30 కల్లా అయితే బ్యాక్ టు హైదరాబాద్కి స్టార్ట్